చంద్రబాబు గురువు కాదు సహచరుడని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చంద్రబాబు ఏపీ సీఎం అయితే రేవంత్ తెలంగాణ సీఎం అని అన్నారు. చంద్రబాబు రేవంత్ గురి శిష్యులు అన్నది అవగాహన లేని మాటలని కొట్టిపారేశారు భట్టి విక్రమార్క. శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడైంది ఆయన గురువు అయింది, నేను శిష్యుని అయింది, సహచరుడని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట
శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడే చంద్రబాబు రేవంత్ గురు శిష్యులన్న వ్యాఖ్యలపై ఇటీవల రేవంత్ రెడ్డి ఏమని స్పందించారు ఇప్పుడు చూద్దాం. గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు, శిష్యుడు సహకారం బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడితే అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచరుని. గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు, శిష్యుడు సహకారం బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడితే అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచరుని.
గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం ఏమన్నా వాడే అందిస్తున్నారా? బుర్ర లేనివాడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు, గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడని బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడితే అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి